హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం హనుమాన్ ఓటీటీ విడుదల తేదీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఊరిస్తూ వస్తుంది తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వటం లేదు. దీంతో అభిమానులంతా ఇప్పటి వరకు నిరాశ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు అభిమానుల నిరీక్షణకు తెరదించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కానీ ఓటిస్తూ ఉంది ఇక్కడ. చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం హనుమాన్ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ ముందు బ్లాక్ బాస్టర్ అయింది. నిర్మాతలపై లాభాలతో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. కథతో పాటు గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులంతా థియేటర్లకు క్యూ కట్టేశారు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలైతే పండగ చేసుకున్నారు. సినీ ప్రియులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దీని ఫలితంగా ప్రభాస్ ఆదిపురుష్ పై మరోసారి నెట్టింట ట్రోలింగ్ కూడా అయింది. అసలే మూవీ లవర్స్ కు ఓ సినిమా రిలీజ్ అయితే చాలు ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే విపరీతంగా దానికోసం కాపుకాసి మరీ చూస్తుంటారు. ఇప్పుడు హనుమాన్ కోసం కూడా అదే పని చేస్తున్నారు. మార్చి 2 నుంచి G5లో హనుమాన్ స్ట్రీమింగ్ అవుతుందంటూ కొద్ది రోజులు ప్రచారం సాగింది. మరికొద్ది రోజులు మార్చి 8 అని కూడా అన్నారు. కానీ హనుమాన్ మాత్రం ఇప్పటి వరకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా దాగుడు మూతలు ఆడుతూ వచ్చింది. ఎట్టకేలకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. కానీ ఓ ట్విస్ట్ పెట్టారు. ప్రశాంత్ వర్మ తెలుగు వర్షన్ కాకుండా హిందీ వర్షన్ రిలీజ్ డేట్ గురించి చెప్పారు. మార్చి 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది అన్నారు. అలాగే మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇదే డేట్ న టీవీలో కూడా ప్రసారం కానుందని క్లారిటీ ఇచ్చారు. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్ సినీప్లెక్స్ ఛానల్లో ప్రసారం కానుంది అని చెప్పుకొచ్చారు. ఈ వివరాలను కలర్ సినీప్లెక్స్ సంస్థ కూడా తమ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. కాగా యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వరలక్ష్మి, శరత్ కుమార్, గెటప్ శ్రీను, సముద్రకన్ని, వినయ్ తదితరులు కీలక పాత్రలో పోషించారు. దాదాపు 30 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 350 కోట్లకు పైగా వసూలు సాధించింది.